జై గురుదత్త. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, శ్రావణ మాసం యొక్క విశిష్టత, ఈ మాసంలో ఈ సంవత్సరం ఎన్ని శ్రావణ శుక్రవారాలు శనివారాలు వచ్చాయి, ఇంకా శ్రావణ సోమవారాలు ఎన్ని, శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి, ఇంకా ఈ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పర్వదినాలు ఎప్పుడెప్పుడు వచ్చాయి అనే పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. తెలుగువారు పాటించే తెలుగు సంవత్సరంలో వచ్చే 12 మాసాలు కూడా చాలా విశేషమైనవి. సంవత్సరంలో వచ్చే 12 మాసాల్లో 5వ మాసమైనటువంటిది ఈ శ్రావణ మాసం. శ్రావణ మాసం చాలా ప్రత్యేకత కలిగిన విశేషమైన మాసంగా చెప్పబడుతుంది. పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. శ్రీమన్నారాయణుడి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో కూడిన మాసం కాబట్టి ఈ మాసం శ్రీమన్నారాయణుడికి ఎంతో ప్రీతికరమైన మాసంగా చెప్తారు. ఈ మాసంలో ముఖ్యంగా ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా తమ సౌభాగ్యాన్ని నిండు నూరేళ్లు కాపాడుకునేందుకు శ్రీ వరలక్ష్మీదేవి అమ్మవారిని శ్రావణ శుక్రవారాల్లోనూ, మంగళగౌరీదేవిని శ్రావణ మంగళవారాల్లోనూ విశేషంగా పూజిస్తారు. అలానే శ్రావణ శనివారాల్లో శ్రీమన్నారాయణుడిని, ఇంకా శ్రావణ సోమవారాల్లో శివయ్యను పూజిస్తారు. కాబట్టి మనం ఈ మాసంలో ఏ పూజ చేసినా, వ్రతం చేసినా కూడా లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో పాటు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కూడా తప్పక లభిస్తుంది. ఈ శ్రావణ మాసాన్ని శుభమాసంగా అయితే చెప్తారండి. అంటే ఈ మాసంలో ఎక్కువగా శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, గృహప్రవేశం వంటి ముఖ్యమైన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో ముఖ్యంగా కొత్తగా వ్రతాలు, నోములు ఆచరించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. శ్రావణ మాసం లక్ష్మీనారాయణుల పూజకు ఎంతో విశేషమైనదిగా చెప్తారు. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు చాలా శక్తి, పవిత్రత ఉంటుంది. శ్రావణ మాసంలో ఆచరించే నోములు, వ్రతాలు, పూజలు అనంత పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తాయి. శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవి పరమేశ్వరునికి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో వ్రతాలు, పూజలు, నోములు ఆచరించడం వలన విశేషమైన ఫలితాలతో పాటు సకల సంపదలు, సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి. అందుకని ఈ మాసాన్ని ఆధ్యాత్మిక మాసమని కూడా అంటారు. అలానే ఈ మాసాన్ని వ్రతమాసమని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలోనే ఎక్కువగా పూజలు, వ్రతాలు, నోములు ఉంటాయి కాబట్టి స్త్రీలకి ఎంతో ప్రీతికరమైన మాసంగా ఈ శ్రావణ మాసం చెప్పబడుతుంది. ఇంకా సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని బ్రహ్మాండ పురాణం, భవిష్యోత్తర పురాణాల్లో కూడా చెప్పారు. ఈ శ్రావణంలోనే ఇన్ని వ్రతాలు, నోములు ఎందుకని అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం నోములు, వ్రతాలు అన్నవి నిత్య పూజలో భాగం కావని, ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి శాస్త్రంలో నిర్దేశించినటువంటి సమయంలో మాత్రమే చేసేవి కాబట్టి ఏ పనైనా ప్రారంభించేటప్పుడు ఎంత దీక్ష, పట్టుదలతో చేస్తామో దాన్నే వ్రతం అంటాం. కాబట్టి ఏడాది మొత్తంలో అత్యంత శుభమాసమైన శ్రావణ మాసంలోనే ఏ నోము చేసినా, వ్రతం చేసినా సత్వర ఫలితం ఉంటుందని కాబట్టి ఈ మాసంలో ఎక్కువగా నోములు, వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక ఈ మాసంలో ఆచరించే ముఖ్యమైన వ్రతాలు అనేవి చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఈ మాసంలో మహిళలు ఎక్కువగా వరలక్ష్మి వ్రతం, పోలాంబ వ్రతం, మంగళ గౌరీ వ్రతాలు అయితే ఆచరిస్తూ ఉంటారు. చాలా మంది సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు కూడా ఈ శ్రావణ మాసంలో ఆచరిస్తూ ఉంటారండి. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వలన అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలగడంతో పాటుగా సౌభాగ్యం కూడా కలుగుతుంది. ఈ మాసంలో పూజలు, వ్రతాలే కాకుండా దాన ధర్మాలు నిర్వహించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ శ్రావణ మాసం ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శ్రావణ శుద్ధ పాఠమి తిథితో ప్రారంభమయ్యి శ్రావణ బహుళ అమావాస్య తిథితో అయితే ముగుస్తుందండి. దీని ప్రకారం చూస్తే 2026లో శ్రావణ మాసం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం వర్ష ఋతువు శుక్లపక్షం పాఠమి తిథి ప్రారంభం 2026 ఆగస్టు 13 గురువారంతో ప్రారంభమయ్యి 2026 సెప్టెంబర్ 11 శుక్రవారం శ్రావణ బహుళ అమావాస్య తిథితో శ్రావణ మాసం అయితే ముగుస్తుందండి. ప్రతి మాసంలానే ఈ శ్రావణ మాసం కూడా మనకి 30 రోజులు అయితే ఉంటుంది. శ్రావణ మాసం అంటేనే ప్రతి ఒక్క స్త్రీకి ముందుగా గుర్తు వచ్చేది శ్రావణ శుక్రవారాలండి. తెలుగింటి ఆడపడుచులందరూ కూడా శ్రావణ మాసంలో
మాసంలో వచ్చే ప్రతి శుక్రవారాన్ని కూడా చాలా భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, సౌభాగ్యం, సంతానాభివృద్ధి ఉంటుందని ఒక నమ్మకం. అయితే మరి ఈ 2026 సంవత్సరంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ సంవత్సరం మనకి విశేషంగా 5 శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చాయండి. అవి ఎప్పుడెప్పుడు వచ్చాయి అని అంటే ఆగస్టు 14వ తేదీ, ఆగస్టు 21, ఆగస్టు 28, సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 11 తేదీల్లో మనకి శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చాయండి. అయితే ఈ శ్రావణ శుక్రవారాల్లో మనకి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి ఈ 5 శ్రావణ శుక్రవారాల్లో అని అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఆచరించుకోవాలని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయండి. దాని ప్రకారం చూస్తే ఆగస్టు 28 మూడో శుక్రవారం రోజు మనకి పౌర్ణమి తిథి అయితే ఉందండి. అంటే శ్రావణ పూర్ణిమ ఉంది. శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు 21వ తేదీ రెండో శ్రావణ శుక్రవారం రోజు మనం వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతాన్ని అయితే చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా కారణాల వల్ల ఆగస్టు 21వ తేదీ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కుదరకపోతే మొదటి వారం కానీ, మూడో వారం కానీ, నాలుగో వారం కానీ మీరు వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతం అయితే నిరభ్యంతరంగా చేసుకోవచ్చండి. అయితే మనకి ఇక్కడ 5వ శ్రావణ శుక్రవారం అమావాస్య రోజు వచ్చిందండి. అంటే ఉదయం 8 గంటల వరకే మనకి అమావాస్య తిథి ఉంటుంది కాబట్టి ఈ రోజు వరలక్ష్మి వ్రతంలా కాకుండా మామూలుగా అమ్మవారికి లక్ష్మీ వారం రోజు పూజ ఏ విధంగా నిర్వహించుకుంటారో ఆ విధంగా అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చండి. ఇంకా శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాల తర్వాత శ్రావణ మంగళవారాలకు కూడా విశేషమైన స్థానం ఉందండి. శ్రావణ మంగళవారాల్లో ముఖ్యంగా చాలా మంది స్త్రీలు శ్రావణ మంగళ గౌరి వ్రతాన్ని అయితే ఆచరిస్తూ ఉంటారు. ఈ శ్రావణ మంగళవారాల్లో ఎవరైతే శ్రావణ మంగళ గౌరి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి వైదవ్యం ఉండదని, సౌభాగ్యం కలుగుతుందని అంటారండి. అయితే ఈ 2026 సంవత్సరంలో మనకి 4 శ్రావణ మంగళవారాలు అయితే వచ్చాయండి. అవి ఎప్పుడెప్పుడు వచ్చాయని అంటే ఆగస్టు 18, 25, సెప్టెంబర్ 1, 8 ఈ తేదీల్లో మంగళవారాలు అయితే వచ్చాయండి. మొదటి వారం మీరు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించుకోవచ్చండి. ఒకవేళ మొదటి వారం మంగళగౌరి వ్రతం ఆచరించుకోవడం కుదరకపోతే మీరు మిగిలిన 3 వారాల్లో ఏ వారమైనా శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఇంకా ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శ్రావణ సోమవారాలకు కూడా విశేషమైనటువంటి ప్రాముఖ్యత అయితే ఉందండి. ఈ మాసంలో వచ్చే సోమవారాల్లో పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారికి రుద్రాభిషేకం, వివిధ రకాల అభిషేకాలు నిర్వహించి బిల్వదళాలతో పూజిస్తే సమస్త పాపాలు నశిస్తాయి. అయితే మనకి ఈ 2026 సంవత్సరంలో 4 శ్రావణ సోమవారాలు అయితే వచ్చాయండి. అవి ఎప్పుడెప్పుడు వచ్చాయి అని అంటే ఆగస్టు 17వ తేదీ, 24, 31వ తేదీ, ఇంకా సెప్టెంబర్ 7వ తేదీ ఈ 4 శ్రావణ సోమవారాలు అయితే వచ్చాయి. ఇంకా ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శ్రావణ శనివారాలకు కూడా చాలా విశేషమైనటువంటి స్థానం ఉందండి. ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శనివారాల్లో శ్రీమన్నారాయణుడిని కానీ, వెంకటేశ్వర స్వామి వారిని కానీ పూజిస్తే విశేషమైన ఫలితం వస్తుంది. శ్రావణ మాసంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే స్వామివారికి కూడా తప్పకుండా పూజ నిర్వహించుకోవాలండి. అయితే ఈ 2026 సంవత్సరంలో ఎన్ని శ్రావణ శనివారాలు వచ్చాయని అంటే 4 శ్రావణ శనివారాలు అయితే వచ్చాయండి. అవి ఎప్పుడెప్పుడు వచ్చాయని అంటే ఆగస్టు 15వ తేదీ, 22, 29, సెప్టెంబర్ 5వ తేదీ. ఇవే కాకుండా ఈ శ్రావణ మాసంలో మనకి ముఖ్యంగా జంధ్యాల పూర్ణిమ అంటే శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణిమ అని పిలుస్తాం కదండి, రాఖీ పండుగ, ఇంకా శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి ముఖ్యమైన పర్వదినాలు కూడా వస్తాయండి. అవి ఎప్పుడెప్పుడు వచ్చాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు 13 గురువారం ఈ రోజు నుండి మనకి శ్రావణ మాసం అయితే ప్రారంభం అవుతుందండి. ఆగస్టు 16 ఆదివారం నాగుల చవితి, ఆగస్టు 17 సోమవారం గరుడ పంచమి, ఆగస్టు 21 శుక్రవారం వరలక్ష్మి వ్రతం, ఆగస్టు 28 శుక్రవారం శ్రావణ పూర్ణిమ, దీనినే జంధ్యాల పూర్ణిమ అని, రాఖీ పూర్ణిమ అని పిలుస్తారు. ఈ రోజే రాఖీ పండుగను అయితే నిర్వహించుకోవాలి. ఆగస్టు 31 సోమవారం సంకటహర చతుర్థి, సెప్టెంబర్ 4 శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 11 శుక్రవారం పోలాల అమావాస్య. ఈ రోజు పోలాంబ వ్రతాన్ని అయితే ఆచరించుకోవాలి. ఈ రోజుతో శ్రావణ మాసం అయితే ముగుస్తుందండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.